డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే త్వరలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద తిరుగుబాటు జెండా ఏవైనా ఎగరేస్తారా? త్వరలో అంటే మొత్తం మీద అయితే ఇదే టౌన్లోనే తిరుగుబాటు జెండా ఏమైనా ఎగరేస్తారా అని చెప్పి సందేహం కలగక మానదు. సో మొదట మంత్రి పదవి వస్తుంది అని చెప్పి అనుకున్నారు, తర్వాత టీటీడీ చైర్మన్ అనుకున్నారు. రకరకాలుగా ప్రస్తావన వచ్చిన రాజుగారిని డీల్ చేయడం కష్టము, కాంప్లికేటెడ్ అని చెప్పి చంద్రబాబు గారి సన్నిహితులు కూడా తనకు చెప్పారు అని మొత్తం మీద అయితే రాజుగారిని అట్లా డిప్యూటీ స్పీకర్ అని చెప్పి ఏదో ఇస్తామని చెప్పి కూర్చోబెట్టారు. రాజుగారు అయితే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అనేది ముమ్మాటికే నిజం. సరే, ఆ తర్వాత నన్ను ఇంతకుముందు కస్టడీలో హింసించారని చెప్పి ఆ కేసు పెట్టి అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తెలుగుదేశం పార్టీ నాయకుడు తులసిబాబు దగ్గరికి వచ్చి ఆగారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి బంధువు, వ్యాపార పార్ట్నరు, అత్యంత సన్నిహితుడు తులసిబాబు దగ్గరకు వచ్చి ఆగారు. సరే, తులసిబాబుని అరెస్ట్ చేశారు, మరి అడిషనల్ ఎస్పీని అరెస్ట్ చేశారు. వాళ్ళతో విచారణ సాగుతూ ఉంది. ఇదే సమయంలోనే రఘురామకృష్ణంరాజు గారు వేరే కేసుల్లో ఏమో ఐపీఎస్లని సస్పెండ్ చేశారు, చర్యలు తీసుకున్నారు, విచారించారు. మరి నా కేసులో మాత్రం ఐపీఎస్ల మీద ఎందుకు చర్యలు తీసుకోరు అని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా తాను మరొక సంచలనమైన ప్రకటన చేశారు. సిఐడి మీద ఏసీబీ విచారణ, సిఐడి మీద ఏసీబీ విచారణ కావాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంట ప్రస్తుతం ఈ రఘురామకృష్ణంరాజు గారి కేసులో ఉన్న తులసిబాబు ఎవరైతే ఉన్నారో, ఈ తులసిబాబు అంట గత ప్రభుత్వ హయాంలో సిఐడికి హైకోర్టులో క్రిమినల్ కేసులకు సంబంధించి న్యాయ సలహాదారుగా పనిచేశారట. ఇంట్రెస్టింగ్. అంటే ఇవన్నీ బయట తెలియవు కదా సామాన్యంగా. గత ప్రభుత్వ హయాంలో సిఐడికి క్రిమినల్ కేసులలో హైకోర్టులో న్యాయ సలహాదారుగా తులసిబాబు పనిచేశారట. అందుకే ఆయనకు 48 లక్షల రూపాయలు రిలీజ్ చేసిందట అప్పుడు సిఐడి. రాజుగారి పాయింట్ ఏంటి అంటే ఎలాంటి అర్హత లేదు కదా, ఎలాంటి అర్హత లేకుండా మరి ఆయనకు 48 లక్షలు ఎట్లా రిలీజ్ చేశారు? ఆయన ఎలా సిఐడికి క్రిమినల్ కేసులో సలహాదారుగా పనిచేశారు? దీని మీద విచారణ కావాలి అంటే సిఐడి మీద ఏసీబీ విచారణ చేయాలని చెప్పి త్వరలో ఏసీబీకి నేను లేఖ రాయబోతూ ఉన్నా. ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. సో తాను ప్రభుత్వంలో అడగచ్చు ఇవన్నీ కావాలి అని. ఎవరైనా కనుక ప్రభుత్వానికి దూరంగా ఉన్న వాళ్ళు, అంత యాక్సెస్ లేని వాళ్ళు అయితే లేఖలు రాస్తారు. మరి ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు సిఐడి మీద ఏసీబీ విచారణ కావాలి అని చెప్పి లేఖ రాస్తాను అని అంటే తన కేసులకు సంబంధించి ప్రభుత్వం వైపు నుండి, పోలీసుల నుండి కావలసినంత కనీసం ముందడుగు కూడా పడడం లేదు అని రాజుగారు భావిస్తూ ఉన్నట్టున్నారు. బహుశా అందులో భాగంగానే ఈ లేఖ రాసే ప్రక్రియ. సో ఇవన్నీ ఇంకా బిగినింగ్ అన్నట్టు. వ్యతిరేకత బహిరంగంగా వ్యక్తపరిచేకి ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు. సో ఇవన్నీ ముదిరి ఎలా అంటే రాజుగారికి తను కోరిన కోరికలు నెరవేరలేదనుకోండి, ఇంకా తన మైండ్ సెట్ ప్రకారం నెక్స్ట్ ఎగరేసే తిరుగుబాటు జెండానే ఎగరేస్తారు. మరి చూడాలి ఎంతవరకు సాగుతుంది ఈ వ్యవహారం.